పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఈరోజు రూ. 4,016 అలాగే రూ. 6,016 డబ్బులు అనేది మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా మన ప్రభుత్వం నుంచి జీవో అనేది ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఏదైతే మనకు సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది మనకి ఏదైతే అక్టోబర్ నెల పెన్షన్లు అనేది ఈ నవంబర్ నెలలో ఇస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో మనకి 10వ నెల పెన్షన్ అనేది మనకి 11వ నెలలో పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నట్టుగా, దీంతో పాటుగా ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది పోయిన నెలలో కట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద శుభవార్త అనేది మనకైతే తెప్పించడం అయితే జరిగింది. సో ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకోబోతున్నారో, కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో, దీంతో పాటుగా మనకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మహిళలకు రూ. 2,500 అలాగే ఇదివరకు తీసుకున్న రూ. 2,016ని రూ. 4,016 చేస్తూ, అలాగే ఇప్పటివరకు తీసుకున్న రూ. 3,016ని మనకి రూ. 6,016 అనేది డబ్బులుగా పెంచుతూ మనకి కొత్త పెన్షన్ల కింద ఇటువంటి జిల్లాలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అనేది జారీ చేయడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అలాగే మీకు ఏ జిల్లాలలో పూర్తి స్థాయి పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి వరకు జమ అవుతాయో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అలాగే ఇప్పటివరకు ఏ జిల్లాలలో జమ అయినాయి కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, మీ జిల్లా పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం ఇస్తాను. అలాగే మనకి ఏదైతే ఈ నెలలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన దాంట్లో పాత పెన్షన్లు ఇస్తున్నారా జిల్లాలలో, మనకి కొత్త పెన్షన్లు ఇస్తున్నారా అన్నదానిపై మన సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని తీసుకొని ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. మనకి ఈరోజు కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అన్నదానిపై మీకు అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇందుకోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ వీడియోని అనేది లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకి ఈ నెల ఆఖరికి రావడం అయితే జరిగింది కాబట్టి మనకి అక్టోబర్ నెల పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే అక్టోబర్ నెల పెన్షన్లు అనేది నవంబర్ నెలలో చివరి వారం నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా పాత పెన్షన్లు అదే జమ చేస్తున్నారా అన్న దానిపై. సో ఇప్పటివరకు మనకైతే సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిన ప్రకారం మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది. సో ఏదైతే మనకి ప్రతి నెల జమ చేసినట్టుగా రూ. 2,016 మాత్రమే మనకి పెన్షన్ డబ్బుల కింద జమ చేసినట్టుగా అప్డేటు. అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై ప్రభుత్వం నుంచి నిన్న చిన్న అప్డేట్ రావడం అయితే జరిగింది. సో డిసెంబర్ నెల ముగిస్తుండడంతో మనకి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి, సో దాని తర్వాత ఏడాది నుంచి మనకి ఏదైతే డిసెంబర్ చివరి నెల నుంచి అంటే జనవరి నెలలో డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జనవరి నెలలో మనకి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మన ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అయితే మనకైతే సుష్టత అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లు ఇచ్చినట్టయితే మనకి జనవరి నెల లేదంటే డిసెంబర్ చివరి వారం నుంచి మనకి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో 100% మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపించే విధంగా మనకి పెన్షన్ డబ్బులు అనేది మొత్తంగా జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ నెల చివరి వరకు ఈ డబ్బులు అనేది జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే అధికారులకు సూచన అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.